ఏంది ఏం కథ అనేది మరి పూసగుచ్చినట్టుగా అరుచుకుందాం. ముందుగాల మరిగా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమంలో మహాపత్రికలో ఏం రాసుకొచ్చిర్రు, ఎట్ట సంగతి, ఏంది ఏం కథ అనేది చిన్నగా పసిపడదాం. ఆ, కవితను కాంగ్రెస్లో చేర్చుకోం. ఓహో, అంటే నిర్ణయాలు గుసగుస ఏంది, కొంతమంది కవితమ్మ కాంగ్రెస్లోకి పోతుందట. కవితమ్మ కాంగ్రెస్ నాయకులతోటి ఆ, అంటే లోపటంగా మాట్లాడుతుంది, కథ నడిపిస్తుంది, ఆ కాంగ్రెస్ వల్ల హిమ్మతి ఉన్నది అనేది కొన్ని కొన్ని కోల్యాగలు అక్కడక్కడ గుసగుసలు. ఆహా, అయితే మన పిసిసి పెబ్బ శివుల పడ్డట్టునే ముచ్చట్లు. అందుకనే కవితను కాంగ్రెస్లో చేర్చుకోం. ఇంకో మాట కూడా ఆమంతలో ఆమె అన్నది కవితమ్మ, నా వెనకాల ఎవరో ఉన్నారు, నా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవితమ్మ పనిచేస్తుందని చెప్పుకొస్తుర్రు. ఇది ఎక్కడి ముచ్చట్లు, ఇది ఎక్కడి కథ, నేనంత దమ్ములేందానా, నేనంత సత్తలేందానా, నా వెనకాల ఎవరున్నారు అనేది కూడా నిన్న మొన్న ఆమె మైకుల ముందర లొచి మీది కాకి లెక్క మొత్తుకుంది. ఇక ఇప్పుడు ఒరేకో ఇదేదో కథ నడుస్తట్టుంది, మరి ఆమెని కార్లకెళ్ళి తీసి అవతలు ఎత్తేసిర్రు, హో అని ఇట్లా ఇసిరేసిర్రు. మరి అనేది మళ్ళీ ఏమన్నా మా మీదికి రాకుండా అందుకనే పిసిసి పెబ్బ ముందుగానే రామబాణం వదిలిండు. ఏమని, కవితను కాంగ్రెస్లో చేర్చుకోం, ఆమె జోరే మాకొద్దు, ఆమె ముచ్చటే మాకొద్దు అన్నట్టుగా ఇక పిసిసి పెబ్బ అంబాయం వెళ్ళబోసుకుంటుండు. అది బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం. కాళేశ్వరం అవినీతిలో కవితకు కూడా వాటా. అవినీతి పరులందరినీ దూరం పెడతాం, వారి తగాదాలతో సంబంధం లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షరాతి జరంతా ఆడ తప్పు పోయింది, ఏమనుకోవద్దు, జర ప్రింటింగ్ మిస్టేక్లో పోయింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. ఇక ఒక్కసారి మరి కవితను కాంగ్రెస్లో చేర్చుకోం అనేది మరిగా పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు కదా, మరి నిజమేనా, అసలు ఏమి నడుస్తుంది? మరి నిన్న మొన్న సోషల్ మీడియా వాళ్ళు కూడా కోడై కూస్తున్నారు, ఏమని కవితమ్మ వెనకాల కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అనేది కూడా, వాళ్ళు వదిలిన రామబాణమే అనేది కూడా అంటుర్రు. ఒక్కసారి మరి వినే ప్రయత్నం చేద్దాం. హలో, శనార్థి సారు. ఏం లేదు పిల్లగా, ఇప్పుడు మార్నింగ్ న్యూస్ మీరు లైవ్లో ఉన్నారు. మరి మీకు కూడా శతకోటి శనార్థులు, శుభోదయం. ఏమి లేదు తాత, ఇప్పుడు ఈ కల్వకుంట్ల కథ అంతా ఏదో నడుస్తుంది. కవితమ్మను ఇప్పుడు కార్లకి వెళ్ళి తీసేసి అవతలు ఎత్తేసారు, అంటే సస్పెండ్ చేసారు, ఇంకా బహిష్కరణ చేయలేదు. మరి ఇట్లా మీ పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు అంటే, కవితను కాంగ్రెస్లో చేర్చుకోం అని మళ్ళీ ఈయన బాంబు వేల్చిండు. నిన్న మొన్ననేమో కొన్ని కోల్యాగారు, సోషల్ మీడియా కోల్యాగారు ఏమంటున్నాయి అంటే, కవితమ్మకు కాంగ్రెస్ వాళ్ళ హిమ్మతి ఉన్నట్టు కొడుతుంది, వాళ్ళే ఆడిస్తుర్రు నాటకం అనేది కూడా అనుకుంటే మరి అనుమానం రాకుండా ఈ మాట అంటుండా ఏంది మీ పిసిసి పెబ్బ? కవిత కాంగ్రెస్ పార్టీలో అవసరం లేదు, కవితకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ స్థానం కూడా ఉండదు. కవిత కోసం కవితను తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఇవాళ ఆ కుటుంబంలో ఆధిపత్యత పోరుతో పాటు 10 ఏళ్ల పాటు తెలంగాణని దోచుకున్నటువంటి పైసల దగ్గర వచ్చినటువంటి పంచాయతీతోనే వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఆధిపత్యం కావచ్చు. కాబట్టి 10 ఏళ్లప్పుడు తెలంగాణను దోచుకున్నప్పుడు, లేకపోతే కాళేశ్వరం కట్టేటప్పుడు, ఇంకో అప్పుడు
ఎందుకు ఈ కవితమ్మ నోరు ఎందుకు నోరు మూగపోయింది? మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? నిజంగా నిజాయితీ పరురాలైతే ఇవాళ తన అవకాశవాదం కోసం తను అక్కడ ఉన్నటువంటి నాకు కుటుంబంలో ఆస్తి రాలేదనో లేకపోతే పార్టీలో గౌరవం లేదనో ఒక డ్రామా కంపెనీ చేసుకొని ఇవాళ ఏదో వాళ్ళ మా హరీష్ రావు పైన ఇంకెవరి పైన మాట్లాడితే ప్రజలు నన్ను నమ్మి పెద్ద లీడర్ గాని నమ్ముకుంటాని ఇది ఇది నమ్మబలుకుతా ఉంది కానీ తెలంగాణ ప్రజలు కవితను కూడా నమ్మే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు వీళ్ళది నిజమైన పంచాయతీ కాదంటవా, డ్రామా అంటవా? అది అందరికి తెలిసినటువంటి సత్యం. అది ఆ, అది డ్రామా కంపెనీ. సురభి నాటక అంటే ఎక్కువ డ్రామా కంపెనీ వాళ్ళు. ఓ ఇవాళ అమ్మా. నేననేది కవితకు నిజంగా అయ్యా అధికారం ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రారు, అయ్యా అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతి గుర్తుకు రాదు, తెలంగాణ దోపిడీ గుర్తు రాదు. అధికారం అయిపోయి అంతా నక్కపోయిన తర్వాత బొక్క మిగిలిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు ఇవాళ అవినీతి గుర్తుకొస్తుంది, నిజాయితీ గుర్తుకొస్తుంది, బీసీలు గుర్తుకొస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం గుర్తుకొస్తుంది. ఇట్లా మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం అరే, కాదు. అరే, అరే, అరే. ఇప్పుడు కవితపై వేటు, బీఆర్ఎస్ నుండి సస్పెన్షను, ఆ, ఇక ఈమె కార్లకి వెళ్ళి తీసి అవతలు ఎత్తేసిర్రు. అడుగు అడుగున మొత్తం దిష్టి బొమ్మలు తగల పెడుతుర్రు. ఆమె ఫోటోలు పట్టుకొని కవిత డామ్ డామ్ అంటుర్రు, కవిత గింత పని చేస్తుందా అంటుర్రు. సోషల్ మీడియా కూడా హరీష్ రావు అభిమానులు కూడా ఆమెకు మొత్తం ఇది చేస్తుర్రు. అయితే ఈ పంచాది డ్రామా అంటున్నావంటే మరి డ్రామానే. ఇప్పుడు హరీష్ రావు లాంటి వాడిని చల్లపరచుకోవాలంటే కూడా కూతురుపై ఏదో ఒక సస్పెన్షన్, ఏదో ఒకటి బా డ్రామా లాగా నేను అనేది. వామ్మో ఇవన్నీ అట్టనా? వీళ్ళందరూ ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఆ కాబట్టి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఇప్పుడు రాజకీయం. ఆ, కాబట్టి దీన్ని మనం వీళ్ళంతా ఒక వానర గుంపులాగా వీళ్ళందరూ ఒకటే. కేవలం ప్రజల్ని పక్కదావ పట్టించడానికి ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప వీళ్ళందరూ కూడా ఒకతాన మనుషులే సంబంధించి కాబట్టి వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి కాదు. మరి తాత ఇప్పుడు ఇంకో మాట కూడా, ఇప్పుడు పైసల కాడ గిట్లా ఏమన్నా వాటాల కాడ ఈ కాళేశ్వరం కథలో ఏమన్నా వాటాల కాడ గిట్లా ఏమన్నా పంచాయతీ బుద్ధి మరి ఈ రకంగానే అవుతుంది అనేది కూడా కొంత నడుస్తుందిగా కథ. కాళేశ్వరం ఒకటే కాదు, ఆ, 10 ఏళ్ల పాటు అధికారం ఉండి దోచుకొని